హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షన్నూస్ కిచెన్. షన్నూస్ కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి బటర్ చికెన్ రెసిపీ. ఇది రోటీ, నాన్, పరాటా వీటిల్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ చూడడానికి ప్రాసెస్ కొంచెం లెంతీగా అనిపించినా ఒకసారి అర్థం చేసుకొని ఈ రెసిపీ కనుక ట్రై చేస్తే నాన్ వెజ్లోనే ద బెస్ట్ ఈజీ రెసిపీ బటర్ చికెన్ రెసిపీ. బటర్ చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి వాటర్ ఏమీ లేకుండా ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మొత్తాన్ని కలిపి అరగంట పాటు మ్యారినేట్ చేసుకొని పెట్టుకోండి. చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు మనం ఇందులో ఒక గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోండి. ఆయిల్ అండ్ బటర్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో ఒక 2 ఆనియన్స్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఒక 3 టమాటాలని కూడా వేసుకోండి. కాజు వేసుకోండి, ఒక 15-20. కొంచెం ఉప్పు వేసుకోండి తొందరగా మగ్గడానికి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటాలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటాలు బాగా మగ్గిపోవాలి. ఈ విధంగా మగ్గేంత వరకు ఉడికించుకున్న తర్వాత దీన్ని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోవాలి. ఆయిల్ అండ్ బటర్ వేడయ్యాక ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మ్యారినేటెడ్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో చికెన్ మొత్తాన్ని వేసుకొని హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇందులో మనం ఎటువంటి వాటర్ యాడ్ చేసుకోకూడదు. మనం పెరుగులో వేసిన వాటరే రిలీజ్ అయ్యి మనకి ఆ వాటర్తోనే చికెన్ ఉడికిపోతుంది. ఈ విధంగా పెరుగులోని వాటర్ మొత్తం బయటకు వస్తుంది. ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యి చికెన్ డ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చికెన్ మొత్తం డ్రై అవ్వాలి. ఇప్పుడు ఈ చికెన్ కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిర్చిని చీల్చి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. కారం. ఈ మసాలాలు ఏవి మాడకుండా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్స్ పేస్ట్ ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అదే జార్లో కొన్ని వాటర్ పోసి వాటర్ అంతా తొలిపి అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని కొంచెం కుక్ అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు అదే మసాలా పేస్ట్లో మనం ఆల్రెడీ ఉడికించుకుని పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి. ఈ పాయింట్లో ఉప్పు కారం ఏమైనా తక్కువైతే గనక మనం యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేను కొంచెం ఉప్పు కారం యాడ్ చేశాను, నాకు కొంచెం తక్కువ అనిపించింది. ఇప్పుడు ఇందులో మనకి రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ రావాలి అంటే గనక క్రీమ్ వేయాలి. ఇందులో నేను ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు క్రీమ్ వేశాను. కొంచెం కసూరి మేతి కూడా వేసుకున్నాను. అండ్ కొంచెం కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బటర్ కూడా యాడ్ చేసుకోండి. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే కనుక మనకి గ్రేవీ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఈ గ్రేవీ అనేది మీ కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. టేస్టీ బటర్ చికెన్ అయితే రెడీ. ఈ రెసిపీ రెస్టారెంట్ స్టైల్, రెస్టారెంట్ ఫ్లేవర్ రావాలి అంటే కనుక కసూరి మేతి, బటర్ అండ్ క్రీమ్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే షన్నూస్ కిచెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.